అందరికీ నమస్కారం. తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం. ఈరోజు శబ్దాలంకారాలలోని వృత్యనుప్రాస అలంకారం గురించి తెలుసుకుంటాం. శబ్దాల యొక్క కూడిక చేత వినుటకు చదువుటకు మనోహరమైన దానిని శబ్దాలంకారం అంటారు. వీటిలో 3 భేదాలున్నాయి: అనుప్రాస, యమకము, ముక్తపరదగ్రస్తం. ఈ అనుప్రాసలో మరలా వృత్యనుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాసలు ఉన్నాయి. వానిలోని వృత్యనుప్రాస గురించి ఈరోజు మనం చర్చించుకుంటాం. దాని వ్యుత్పత్తి ఏమిటి, దాని లక్షణం ఏమిటి, వాటి ఉదాహరణ ఎలా ఉంటాయి, వాటిని ఎలా మనం గుర్తించాలి అనే అంశాన్ని ఇవి పాఠశాల విద్యార్థుల నుంచి కళాశాల విద్యార్థుల వరకు ఉద్యోగార్థి అయి పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ అలంకారము అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. వృత్యనుప్రాస అంటే వృత్తి అంటే ఆవృత్తం అని కాదు. వృత్తి అంటే వ్యాపారం, అంటే శృంగారాది రస విషయమైన వ్యాపారము అని అర్థం. కానీ ఈ వృత్యనుప్రాస అనే పదంలో ఉన్న వృత్తి పదానికి మాత్రం అటువంటి వ్యాపారం గల వర్ణరచన అని అర్థం. ఈ వర్ణరచన 3 విధాలుగా ఉంటాయి. 1 పరుష వర్ణారబ్ధం, 2 కోమల వర్ణారబ్ధం, 3 మధ్యమ వర్ణారబ్ధం. వినడానికి కటువుగా ఉండే పరుష వర్ణారబ్ధమైన అంటే పరుష వర్ణాలతో కూర్చబడినటువంటి వర్ణన రచనను గౌడియా రీతి అని పిలుస్తారు. అంటే రీతిలో 1 గౌడి. కోమల వర్ణ సంగ్రతిమైనటువంటి వైదర్భ రీతి. ఇది రీతిలో గౌడ, వైదర్భి, పాంచాల అనేటువంటి 3 రీతులలో వైదర్భి రీతి 1. మధ్యమ వర్ణ యుక్తమైన రచన పాంచాల రీతి అని అలంకారికులు నిర్ధారించారు. ఇలా త్రివిధా విభక్తమైన వర్ణరచనకు సంబంధించినది కనుక దీనిని వృత్యనుప్రాస అలంకారం అని అంటారు. దాని లక్షణాన్ని మనము గమనిస్తే 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేక పర్యాయాలు వచ్చి శబ్ద చమత్కారాన్ని కలిగించినట్లయితే దానిని వృత్యనుప్రాస అలంకారం అంటారు. దీనిలో ఏకాక్షరముతో కూడినటువంటి ఒక ఉదాహరణ పద్యాన్ని మనం చూస్తాం. నన్నను నిన్నన్నను, నిన్నేనని నేనన, నిన్ను నేనెన్నను నిన్నెన్నను, నిన్నే నన్నే నిన్న నన్నేనను, నిన్ను నేనన్నన్నా. ఇలాగే రెండు అక్షరాలతో కూడినటువంటి శబ్ద ఆడంబరత కూడా గమనిస్తాం. మనమున అనుమానము, మానను నీ నామ, మనుమనువు మననమును నేను, మనుమాన నన్ను మన్నన, మనుమను నానామేనన, మానా నూనా అనేటువంటి పారిజాతాపహరణ పద్యంలో కూడా మనం మా నా అనేటువంటి 2 అక్షరాల చేతనే అర్థాన్ని స్ఫురింపు చేస్తూ ఉంది, శబ్దాన్ని చమత్కరిస్తూ ఉంది. అలాగే వాక్యంలో కూడా చూస్తాం. కాకీక కాకికి కాక కేకిక. పై దాంట్లో కా అనేటువంటి ఒక ఏకాక్షరముతోనే అర్థాన్ని బోధిస్తూ శబ్ద చమత్కారాన్ని కలిగించింది. పై దానిలో ఏకాక్షరముతోనేటువంటి కా గుణింతాన్ని మనం చూస్తే కాకికి చెందిన ఈక కాకికి చెందకుండా కేకి అంటే నెమలికి చెందుతుందా అనే ప్రశ్న. ఇలాగే ప్రసిద్ధమైనటువంటి పద్యం పోతన గారి పద్యంలో మనం చూస్తుంటాం. అడిగెదనని కడువడిజని అడిగిన తన మగడు నొడవడని నెడవుడగున్, వెడవెడ సుడుమిడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడ వెడలన్. పై పద్యంలో నా డా హల్లులు పలుమార్లు వచ్చి శబ్ద చమత్కారం కలిగించాయి. ఇంకో మరొక ఉదాహరణ గమనిస్తే విష్ణు, రోజిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణు. స్ను అనేటువంటి వర్ణం ఆవృత్తమైనది. మరొక ఉదాహరణ మనం గమనిస్తే
మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు. ఇక్కడ మా అనే వర్ణం ఆవృత్తమైంది. ఇది కాదదియును అది కాదదియను, ఇది అదియు వదిలి ఎదియో వదరను, వదలని ముదముల పొదలగా అదవదపడి చెదరి ఎడద హరిహరనాథ అనేటువంటి పద్యంలో కూడా గమనిస్తాం. ఇలాంటివే అక్షర జ్ఞానము లేని నిరక్షర కుక్షి క్షితిలో కష్టాల పాలుగు. ఇక్కడ క్షావర్ణం లక్ష భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. ఇలాంటివి మనం మన సాహిత్యంలోను మరియు మాట్లాడేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి వాటిని మనం వృత్యనుప్రాస అలంకారం అని పిలుస్తూ ఉంటాం. ధన్యవాదములతో మరొక అంశంతో మరొకసారి కలుద్దాం.